నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా మొక్కలకి నీళ్లు అంటే ఇంట్లో ఉండే మొక్కలకి హ్మ్. నీళ్లు పోసేటప్పుడు మనం శుచిగా, శుభ్రంగా ఉండాలి. లేకపోతే స్నానం చేసినాకే పోయాలి. ఇలాంటి లెక్కలేమన్నా ఉంటాయండి? ఎలాంటి డౌట్‌లొస్తాయో జనాలకి. అవును. ఏముంటుంది జయ, పొద్దునేనో, సాయంత్రమో పోస్తాము. పోస్తాం. ఉదయం పోసే ఎండాకాలం అయితే 2 పూట్ల పొయ్యాలి మొక్కల్లో నీళ్లు. సాధారణంగా మొక్కల పని, తోట పని అవి సాయంకాలం పనిలాగా చేసి తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అవుతారు ఎవరైనా. హ్మ్. ఏవో 10 మొక్కలు కుండీలున్నాయనుకో, సాయంకాలం పూట పోస్తే ఎండాకాలం అయితే, లేదా మనం పొద్దున్నే పోస్తే సాయంత్రం దాకా ఆ తడి ఉంటుంది. సాధారణ మొక్కలకి అలా అనుమాన పడక్కర్లా. అయితే మన కుండీలలో తులసి తులసి. మొక్కలున్నాయనుకో, అప్పుడు మనకు కొంచెం అనుమానంగా ఉంటుంది. హ్మ్. కాకపోతే మనం ఆలోచించవలసిందేంటంటే, పూజించుకునే తులసి చెట్టు ఒకటి, తులసి కుండి. హ్మ్. కోట గాని, తులసిని మనం ఒక ఒక చోట పెట్టామనుకో, అది ఆ ఒక చోటే ఉండదు. అవునవును. అటు ఇటుగా నా చుట్టుపక్కల 4, 5 కుండీలలో పడి వస్తాయి. ఈ తులసి మొక్కలన్నిటిని కూడా పూజించే చెట్లుగా మీరు భావించవలసిన అవసరం లేదు. పూజకి ఒక ప్రత్యేకంగా ఒకటి పెట్టుకోండి. అసలు మాకు చిట్టుగూడూరులో అయితే ఎన్ని తులసి మొక్కలు అలా విసిరేసినట్టు. అవును. ఆ గాలికి అవన్నీ ఎగిరి పడుతూ ఉంటాయి. ఆ అన్ని రెమ్మలు చోట్ల వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటాయి. తీసి పెడుతూ ఉంటాము. నేలైతే ఇంకా బాగా వచ్చేస్తాయి కదా రమ్మగారు. నేలైతే ఇంకా బాగా వస్తాయి. మాకసలు ఇప్పుడు ఇది మా గేట్‌లో ఒక చోట చిన్న పగులుంది. అందులో వచ్చింది ఒక తులసి చెట్టు. ఎక్కడిక్కడ? ఆ! ఓకే. అపార్ట్మెంట్ గేట్‌కి ఓ పక్కన పగుల్లో ఎప్పుడు గింజ పడిందో హ్మ్. వచ్చేసింది. వాకిట్లో ఒక మూల పగుళ్ళల్లో నుంచి కూడా వస్తాయి. వీటన్నిటిని పవిత్రమైన వృక్షాలుగా భావించి స్నానం చేసి శుచిగానే పోయాలని భావించొద్దు. దాన్ని ఏంటంటే కాంప్లికేట్ చేసుకోవద్దమ్మా విషయాన్ని. హ్మ్. హ్మ్. అందరిళ్లలో తులసి కోటలు ఉండవు. ఈవెన్ మా ఇంట్లో కూడా లేదు. అవును. సినిమాటిక్‌గా తులసి కోట, దాని చుట్టూతా ప్రదక్షిణాలు, పూజ చేయటము అవి కూడా చాలా కొద్ది చోట్ల. హ్మ్. 1% ఇళ్లల్లో కూడా ఉండవు. హ్మ్. ఎక్కడైనా గోడకి ఓ పక్కకు ఉంటాయి. చుట్టూతా ప్రదక్షిణాలు చేసే అవకాశం సాధారణంగా ఉండదు. అలా ఇండిపెండెంట్ ఇళ్ళు, తులసి కోట ఇట్లా గుమ్మానికి ఎదురుగుండా ఉండటం అతి తక్కువ కదా! అవును. అదేదో చూసి దానిలాగా చేసేసేయాలని భావించొద్దు. కాంప్లికేట్ చేసుకోకండి వ్యవహారాన్ని. మన దగ్గర చాలా కుండీలుంటే, ఒక్క దాంట్లో తులసిని పెట్టుకొని దానికి ఆ కుండీకే చక్కా పసుపు రాసి బొట్టు పెట్టండి. దీపారాధన చేసినప్పుడు ఆ కుండీ దగ్గరే దీపం పెట్టుకోండి. తులసి చెట్టు దగ్గర దీపాలు పెట్టాలనుకుంటాం కదా మనం, అవును. కార్తీకంలో పెడతాం. ఉదయకాలం, సాయంకాలం ఏదో కుదిరినప్పుడు పెట్టుకుంటాం. ఓ అగరబత్తి వెలిగించి ఆ తులసి చెట్టుకే చూపించండి. పసుపు, కుంకం ఆ చెట్టు మీదే వేయండి. స్నానం చేశాక శుచిగా నీళ్లు ఆ చెట్టుకి పోయండి. అవి ఓన్లీ మంచి నీళ్లు మాత్రమే పోయాలి. అంతే మంచి కదా నీళ్లు రమ్మగారు? పోసుకోండి. ఫ్రెష్ నీళ్లు స్నానం చేసి చక్కగా బొట్టు కాటుక పెట్టుకోవటం, తలకాయ దూకోవటం. దేవుడికి దీపారాధన చేసుకున్నప్పుడు తులసి చెట్టులో నీళ్ళు పోసి తులసి దగ్గర ఓ దీపారాధన, ఓ చిన్న చూపిస్తే కాస్త చిటికెడు బెల్లం, పంచదారో ఓ చిన్న బెల్లం ముక్కో చూపించచ్చు. పిల్లలకు కూడా అలా అలవాటు చేయండి. తులసి గాలి ప్రధానమైనది ఏంటంటే, తులసి యొక్క గాలి మనకి తగలాలి. హ్మ్. స్త్రీలకు అది మంచిది. అందుకు మనకు ఆ పద్ధతులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకు అవకాశం లేకపోయినా కూడా అదేమిటో చేసేసేయాలని దాని మీద ఎందుకు హైరాణ పడాలి? మిగిలిన మొక్కలు కూడా శుచిగానే నీళ్లు పోయాలని ఎందుకు భావించటం? ఇవే కాకుండా ఈ మధ్య నేను ఒకరింట్లో చూశాను. ఔదుంబర వృక్షం ఉంటుంది కదా! ఔదుంబరం అంటే దత్తాత్రేయ స్వామి వారు ఉంటారని. దాన్ని బాన్సాయి చేసి పెట్టుకున్నారు. పవిత్ర వృక్షం కదా అని చెప్పి. హుహు. స్వామి దాని కింద ఉంటారని బాన్సాయి చేసేసి పెట్టుకున్నారు. మీరు అలా పవిత్ర వృక్షాలుగా భావించిన చెట్లను మీరు బాన్సాయి చేసి చేయకూడదు, నిజానికి అది తప్పు. లెక్క ప్రకారం అది పెద్ద మహావృక్షం అయ్యి కొన్ని పక్షులకి ఆలవాలంగా ఉండాలి. కొంత గాలి దాని నుంచి మనకి ప్రజలకి రావాలి. హ్మ్. ఇంత చిట్టి బాన్సాయి నుంచి ఏమొస్తుంది? అవును. మీరేదో ఆలోచన చేస్తే చేశారు. నేను దాన్ని తప్పుపట్టట్ల. అలాంటి వృక్షం ఏదైనా మనం పెట్టుకుంటే, అప్పుడు నీళ్లు స్నానం చేసి పోసుకోండి. హ్మ్. కొంచెం మనం పవిత్రంగా భావిస్తాము అనుకుంటే, అనుకుని అలా సాధారణ పెట్టుకుంటే, పూల మొక్కలకి ఇప్పుడు ఇంట్లో మనీ ప్లాంట్ దగ్గర నుంచి రకరకాల మొక్కలు పెంచుకుంటాం కదా రమ్మగారు. వాటికైతే పూల మొక్కలు, పూల గోరింట మొక్కలు. మొక్కలు, తేనె చెట్లు, ఏదో ఆకుకూరల మొక్కలు, ఆ! వీటన్నిటికీ మీరు సాయంకాలమో, పొద్దునో మీ వెసులుబాటుని బట్టి నీళ్ళు పోసుకోవచ్చు. వీటికి కూడా స్నానం చేసే శుచిగా బొట్టుకాటిగా పెట్టుకుని చక్కగా పవిత్రంగా పోయవలసిన అవసరం అయితే లేదు. మంచి అవసరం నీళ్ళు లేదు. పోస్తే చాలు. మంచినీళ్ళు అంతే పోస్తే కదా అంతే, రమ్మగారు. మంచినీళ్ళు. కొంతమంది తాగేసి మిగిలిన నీళ్ళు అలా పోస్తాం. అలా చేయకుండా ఉంటే చాలేమో అని నాకు అనిపిస్తా ఉంటది. ఏమంటారు? ఎంగిలి నీళ్ళు అవి మొక్కల్లో పోయిపోకండి. ఆ! అంతే, అంతకంటే క ఏం లేదు. ఓకే. పీరియడ్స్ టైంలో మామూలుగా తులసి మొక్క దగ్గరికి ఆ దరిదాపుల్లోకి మనం వెళ్ళం కదా రమ్మగారు. మామూలు మొక్కల విషయంలో కూడా ఇంతేనండి?
నీళ్లు పోయకుండా ఉంటేమే మంచిదా? అట్లా ఏమన్నా మరి ఉంటుందా? మన ఇంట్లో నీళ్లు పోసే వాళ్ళు ఎవరు లేకపోతే మొక్కలు ఎండబెడతామా? ఎవరైనా ఉంటే పోస్తారు. కానీ ఏమో నేను దాన్ని నమ్మట్లేదు జయ. పీరియడ్స్లో ఉన్నప్పుడు వీళ్ళ నుంచి ఏదో వచ్చి మొక్కలు పోతాయి అనేది నేను నమ్మను. పీరియడ్ అనేది అంత నిషిద్ధ పదార్థం కాదు. మొండికెత్తి చెయ్యొద్దు మీ ఇంట్లో వాళ్ళు వద్దంటూ ఉంటే. మీరే ఉంటే చేసుకోండి. మీ ఇంట్లో ఉండి పెద్దవాళ్ళు మొక్కలు ముట్టుకుంటే మొక్క చచ్చిపోతుంది. నా అనుభవంలో జరగలేదు అట్లా. అలా ఏం అవ్వదు. పెరళ్ళల్లో ఇదివరకు ఆడవాళ్ళు తిరుగుతూనే ఉండేవాళ్ళం కదా, మరి పెరట్లోకే వెళ్ళాలి. అన్ని మొక్కలు తమలపాకు ఉండేవి కదా. చెట్టుకు కూడా పోయకూడదని విన్నాను నేను. అది మరి తమలపాకు కూడా పవిత్ర వృక్షంగా భావించారుగా మరి మీరు. పవిత్ర వృక్షంగా భావించారు కదా. ఆ, తమలపాకు దేవుడికి తాంబూలం పెడతాం కాబట్టి అది పాన్గా నోట్లో వేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం. అది అది గుర్తులేదు. అవును అవును. దాన్ని దేవుడికి పట్టించుకో. పెట్టే ఆకుని మనం నవిలి ఉమ్మేయచ్చా? ఉమ్మకూడదు కదా. నవలద్దు అసలు. మీరు ముట్టుకోకండి దాన్ని. పవిత్ర వృక్షంగా భావించండి అవును. కదా. దాన్ని మాత్రమే గుర్తు పెట్టుకుంటాం. ఇది అసలు జ్ఞాపికే ఉండదు. ఇవన్నీ కాంప్లికేట్ చేసుకోవటమే జీవితాన్ని. మీ ఇంట్లో ఎవ్వరు లేరు, మీ మొక్కలకు మీరే నీళ్ళు పోసుకోవాలి. మీ పీరియడ్సో పిల్లలకు పీరియడ్సో ఏం చేస్తారో చెప్పండి. అవును. ఆ తులసి మొక్క వరకు మీరు పూజించే మొక్కకి పోయబోకండి. ఉమ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక తరం నుంచి ఒక తరానికి వెళ్ళేటప్పుడు ఎవరెవరి కపోలాలకలో నోట్లో పుట్టిన మాటలు అట్లా 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 పెరిగి కాంప్లికేషన్స్ మీ వచ్చేస్తాయి. ముందు పెట్టడానికి రీజనే అదండి. ఎందుకంటే రకరకాల అనుమానాలు కదా, ఎవరెవరో చెప్పేది, ఎక్కడెక్కడో వినేది. మీరు అన్నట్లుగా మాటలు మాటలు మాటల ద్వారా. మీరు ప్రాక్టికల్గా ఆలోచించు జయ. మీ ఇంట్లో నువ్వు మీ ఆయన ఉంటారు. ఉమ్. అతను పొద్దునుండి పొద్దున వెళ్ళిపోతాడు, రాత్రికి వస్తాడు. మంచి ఎండాకాలం ఎలా పీరియడ్స్. ఉంది? నీ మొక్కల్ని చంపేస్తావా? ఉమ్. పీరియడ్లో నీవు నీళ్లు పోస్తే నీకేదో పాపం వస్తుందని భావించి మన మొక్కలు చంపేసే ఆ పాపం పాప బాగా చెప్పారు. కదా. ఆలోచించండి. ఎందుకు అంత కాంప్లికేటెడ్ చేసుకోవాలి? అలాంటిది ఏమీ లేదు. ఏమైనా ఉందని మీకు ఎవరైనా చెప్తే వాళ్ళకి బుర్రలో లోపం ఉందని గ్రహించండి. ఇంట్లో మనకి పోసే అవకాశం ఉందనుకోండి, పోయినవ్వండి వాళ్ళతో. పోయి నువ్వు రెస్ట్ తీసుకో. ఆ, నీకు కావాల్సింది రెస్ట్, అంతే. అంతేగాని కాంప్లికేషన్ కాదు. Yes. హాయిగా రెస్ట్ తీసుకో. వాళ్ళనే పోయినాయి ఆ 4 పనులు, వాళ్ళనే చేయని. నీకు అలా అత్యంత ముక్కుసూటిగా చెప్తారు కదా రమ్మగారు. అందుకే మీ ముందు పెడతా ఇలాంటి ప్రశ్నలు నేను. అత్యవసరమైన పనులు చేసుకోండి అమ్మా. ఈ పనులన్నీ చేసి ఎందుకు అలసిపోతారు పీరియడ్స్లో? రెస్ట్ తీసుకోండి హాయిగా. మీకు చెప్పింది రెస్టే కదా. అవును. హాయిగా రెస్ట్ తీసుకోండి. మొక్కలకు వాళ్ళని నీళ్ళు పోయినివ్వండి, ఏం పర్వాలేదు. తర్వాత రోజు స్నానం చేసి పోసుకుందరు. కానీ ఈ తులసి చెట్లో పోయొద్దని ఎందుకు చెప్తాను? నాకు తులసి సెంటిమెంట్ కాదు, పూజ సెంటిమెంట్. మనకి పీరియడ్స్లో మనం పూజలు అవి చెయ్యం. అవును అవును. కాబట్టి ఆ ఒక మొక్కని పక్కన పెట్టి మీ ఆయనకి చెప్పండి సాయంకాలంతో తులసంలో నీళ్ళు పోయి అని. ఆ ఒకటి పోస్తాడు, మిగిలిన మొక్కలు మీరు పోసుకోండి. రైట్. దానికి భయపడద్దు. భయపడద్దు, భయపెట్టద్దు. ఇంట్లో ఎవరు లేకపోతే మీ తులసమ్మ కూడా లక్షణంగా పుచ్చుకుంటుంది నీళ్ళని. మీకు వచ్చిన కంగారు ఏం లేదు. నేను ప్రతిదీ చెప్తాను జయ. ఏదైనా సరే నీకు కావాలని చెయ్యొద్దు. నువ్వు ఏం జరుగుతుందో చూద్దామని చేయకు. అవకాశం లేకపోతే చెయ్యి, అంతే. ఇంకో దారి లేకపోతే. కాదు రమ్మగారు, మార్గం లేదు. మొక్కల్ని ఎండబెడతామా కదా. చేయలేకపోతే అది తులసి మొక్క అయినా సరే మీరు అన్నట్లుగా అవును. ప్రతిరోజు పక్కింటి వాళ్ళని పిలుచుకొచ్చి మా ఇంట్లో మొక్కకు నీళ్లు పోయిందని చెప్పలేంగా, పిలిపించుకోలేం కదా. పాత రోజుల్లో చేసేవాళ్ళు. అవునండి. ఆ పక్కింటి వాళ్ళు వచ్చి వంట చేసి పెట్టేవాళ్ళు, మొక్కల్లో నీళ్ళు వీళ్ళు పోసేవాళ్ళు. పాతకాల పరిస్థితి వేరు. ప్రత్యేకించి పక్కన కూర్చునే వాళ్ళు కాబట్టి అవును. వాళ్ళ ఇంట్లో వచ్చి చేసేవారేమో బహుశా. ఇప్పుడు అవకాశం లేదు కదా. కాబట్టి మనకు అవకాశం ఉన్నంత వరకు భక్తి శ్రద్ధలతో, బుద్ధితోటి, మనసుతో, విచక్షణతోటి, గౌరవ మర్యాదలతోటి జీవిద్దాం. కానీ కాంప్లికేషన్స్ తోటి మాత్రం కాదు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.